పేపర్లో ఏం ప్రచురించారు? ఇక జంతువుల కొవ్వు కలిసింది, ఇది ఎన్డీడీబీ ల్యాబ్ తేల్చిన నిజం. నెయ్యి నమూనాల్లో ఎస్ వాల్యూ 117, ఇది పంది కొవ్వు కలిసిందనే సంకేతం. స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎస్ వాల్యూ 104 దాటొద్దు, అన్ని ప్రమాణాల్లో అంతకు మించే కొవ్వులతో కల్తీ చేశారన్నందుకు ఇదే నిదర్శనం. కూటమి వచ్చిన కొత్తలోనే ఎన్డీడీబీలో పరీక్ష నెయ్యి కల్తీని 2022లోనే నిర్ధారించిన CFTRI కళ్ళు మూసుకున్న నాటి పాలక మండలి అధికారులు అడ్డంగా దొరికిపోయిన బుకాయింపు మానని మరి వైవి సుబ్బారెడ్డి అని కూడా మరి ప్రచురించారు. ఇక తప్పు చేసిన వాళ్ళు లెంపలేసుకోవాలి, పాపం చేసిన వాళ్ళు కనీసం పశ్చాత్తాపం ప్రకటించాలి, కానీ వైసీపీ నేతల తీరే వేరు. కించిత్ పశ్చాత్తాపం లేకుండా ఎదురు దాడి బుకాయింపులు చేస్తుందని కూడా ప్రచురించారు. ఇక కల్తీ నెయ్యి వ్యవహారంలో తప్పు చేశానని డైరీ ఎక్స్పెక్ట్ విజయభాస్కర్ రెడ్డి పశ్చాత్తాపం చెందారు. నెయ్యి దందాలో కీలక పాత్ర 2017లో దూరం పెట్టిన టీటీడీ 2019లో తిరిగి అనూహ్యంగా తెరపైకి బోలేబాబా వైష్ణవి మాల్ గంగాలతో కల్తీ నెయ్యి వ్యవహారం నడిపిందని ఈయన బోలేబాబా ఓనర్ పొలిమే జైన్ ఏపీకి వైష్ణవి డైరీకి తీసుకువెళ్ళి నెయ్యి డీల్ పాపం ఒప్పుకొని లంచం సొమ్ముతో 34 లక్షల నగదు గోల్డ్ కాయిన్ అప్పగింత అని చెప్పి కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా భగవంతుడిపైనే పగబట్టారు, వాళ్ళు సర్వనాశనం అయిపోతారు. వైసీపీ వాళ్ళు హిందూ ధర్మంపై గౌరవం లేదు, దేవుడంటే విశ్వాసం లేని వారు మట్టి కరుస్తారు, లడ్డూ కల్తీ విశ్వాసాలపై దెబ్బ కొట్టే ప్రయత్నం, తప్పు చేసిన వారు భగవంతుడి ముందు మోకరిల్లేందుకు మరి యుద్ధం అని చెప్పి పవన్ కళ్యాణ్ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. అయోధ్యకు పంపిన 1,00,000 లడ్డు కల్తీవే, ఏ స్థాయిలో కుట్ర జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చని నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన సందర్భాన్ని కూడా ప్రచురించారు. ఇక హిందూ మతంపై పకడ్బందీగా కుట్ర, విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు పక్కన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు లోకేష్, సత్యకుమార్, ఆనం, పార్థసారథి. మాకి తిరుమల పవిత్రతను దెబ్బతీయడమే ఉద్దేశం. జగన్ హయాంలో 219 గుళ్లపై దాడులు, మొత్తంగా 10 ఆలయాల్లో నెయ్యి కల్తీ, భక్తుల మనోభావాలతో అడ్డుకున్నారు. నాటి టీటీడీ చైర్మన్ కొనుగోలు కమిటీకి కల్తీ నెయ్యి గురించి ఆల్రెడీ తెలుసునని కూడా చెప్పారు. ఇక దోషులను కఠినంగా శిక్షించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. సిట్ సూచనలపై ఏకసభ్య కమిటీ ఉందని కూడా చెప్పారు. జగన్కు దేవుడంటే లెక్కలేదని, మరి బీజేపీ క్రియాశీలకం కావాలని, కల్తీ లడ్డు వ్యవహారాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు కూడా చెప్పడం అయితే జరిగింది. మీరు భగవంతుడి మీదే ఎలా పగబడతారు, మీరు సర్వనాశనం అయిపోతారు. ఎవరైతే భగవంతుడి మీద పగబట్టి ఈ రకంగా హిందువుల మనోభావాలను దెబ్బతీసేటట్టున్నారో సర్వనాశనం అయిపోతారు. 7 కొండల వాడంటే మరి కలియుగ దైవంగా భావిస్తారు. అలాంటి వాడికి 7 కొండల వాడికి ఆయనకున్న కొండల్లో తిరుమలలో 2 కొండలు చాలన్న ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి నుంచి మీరు ఇలా చేసుకుంటూ వచ్చారు. అలాంటి వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ మైండ్ సెటప్తో మీరు వచ్చిన వాళ్ళు, అలాంటి దాని నుంచి మీరు వచ్చిన వాళ్ళు అని చెప్పి పవన్ కళ్యాణ్ నిన్న ఘాటుగా మాట్లాడటం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా అన్యమతస్థుల ప్రాబల్యం పెంచే కుట్ర, అందులో భాగమే తిరుమల లడ్డు కల్తీ. వైసీపీది కల్తీ మనస్తత్వం, కల్తీ పాలన, దేవాలయ వ్యవస్థ అంటే వారికి లెక్కలేదు, మహాప్రచారం చేసి క్లీన్ చిట్ ఇచ్చుకోవడం వారికే చెల్లని బీజేపీ నేత మాధవ్ కూడా మండిపట్టడం అయితే జరిగింది. ఇక అవినీతి పరులపై ఏసీబీ పంజా, విశాఖలో పంచాయతీరాజ్ రిటైర్డ్ ఎస్ఈ అరెస్ట్, 30 కోట్ల విలువైన ఆస్తుల గుర్తింపు, ఇళ్ల స్థలాలు, ప్లాట్లు, 18 ఎకరాల భూమి, కిలోల కొద్ది బంగారం, వెండి, 56 లక్షల నగదు. ఏసీబీ వల్ల ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ లంచం తీసుకుంటాడుగా రెడ్ హ్యాండెడ్గా పట్టివేయబడ్డాడని కూడా ప్రచురించారు. ఇక ఎప్స్టైన్తో సంబంధాలపై క్షమాపణలు, పశ్చాత్తాపడుతున్న వైద్య సేవల నిధుల కోసమే ఆయనతో సంభాషణలను, బిల్ గేట్స్ వ్యాఖ్యలను కూడా మరి మాట్లాడటం అయితే జరిగింది. మీరు ఎన్ని నినాదాలు చేసినా నాకు సమాధి తవ్వలేరు. మరి ఆర్టికల్ 370 రద్దు, ఈశాన్య భారతాన్ని ఉగ్రవాదం నుంచి విముక్తి చేయడం, ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్ ఉగ్రవాదులకు వారి శిబిరాన్ని వెళ్లి బుద్ధి చెప్పడం, నక్సలైట్లు నిర్మూలించడం, సింధూర్ నది జలాల ఒప్పందాన్ని బుట్టదాఖలు చేయడం వంటి పనులు చేసినందుకే నా కోసం ప్రతిపక్షాలు సమాధిని తవ్వాలనుకుంటున్నాయని, మీరు ఎన్ని చేసినా నా సమాధి మీరు తవ్వలేరని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశారు. గిరిజన మహిళా రాష్ట్రపతిని దళిత బిడ్డ తెన్నేటిని అవమానించారు. ప్రధాని పదవి మీ కుటుంబం జాగీరు కాదు, మీరు జనాభా సమస్య అనుకుంటే మీకేం పరిష్కారం అని భావిస్తున్నాం. రాజ్యసభలో మోడీ ఫైర్ అయ్యారు. విపక్షాలు వాకౌట్, లోక్సభలో ప్రధాని మాట్లాడకుండానే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఆమోదం. విపక్షాల తీవ్ర నిరసన, మోడీ భద్రతకు మహిళా ఎంపీల నుంచి ముప్పు ఉందన్న సమాచారంతోనే ప్రధాని సభకు రావద్దనని చెప్పి స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. అది మనం ఇందాక కూడా మరి చదువుకున్నాం. ఇక అదేవిధంగా
మీరెన్ని నినాదాలు చేసినా నా సమాధిని తవ్వలేరు. రాజ్యసభలో ఆయన ప్రధాని మోడీ మరి మాట్లాడారు. చాలా ఇది తీవ్రమైన వ్యాఖ్యలని కూడా అనుకోవచ్చు. కాన్ఫిడెంట్ వ్యాఖ్యలు. ఆయన కాన్ఫిడెంట్ కారణం ఏంటో కూడా తెలుసుకోవచ్చు. ఇక గుడ్డుకు గడ్డు కాలం. సంక్రాంతి తర్వాత తగ్గిన డిమాండ్. ఒక్క గుడ్డుపై రైతుకు ₹4.80 చెల్లింపు. కోల్కతా మార్కెట్లో డిమాండ్ లేదంటూ ₹4.37కే అడుగుతున్న ట్రేడర్లు. గిట్టుబాటు కావడం లేదంటున్న రైతులు. ఫారాల వద్ద పేరుకుపోతున్న నిల్వలు అని కూడా ప్రచురించారు. ఇక రైలు ఢీకొని చిరుత మృతి చెందింది. కర్నూలు జిల్లా కోసిగి రైల్వే స్టేషన్ సమీపంలో రైలును ఢీకొని ఓ ఆడ చిరుత పులి మృతి చెందింది. కోసిగి పీకల బెట్ట మార్గంలో రైలు పట్టాల పక్కన గురువారం ఉదయం చిరుత కళేబరాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. పులి కళేబరం నుంచి సేకరించిన శాంపిల్ను కర్నూలు రాయలసీమ ఫోరెన్సిక్ ల్యాబ్కి అయితే తరలించడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక ఆ 5 ఏళ్లలో ఎంత అరాచకమో. జగన్ పాలనలో పల్నాడు జిల్లా దళితులపై దాష్టికం జరిగిందని, టీడీపీకి ఓటేశారని అక్కస్తో దాడులు చేశారని, తలలడిల్లిన దళిత హృదయాలకు నాడు చంద్రబాబు భరోసా ఇచ్చారని, ఆత్మకూరు ఎస్సీలకు ప్రభుత్వ సాయం అందించిందని కూడా మరి ఆంధ్రజ్యోతిలో ప్రచురించడం అయితే జరిగింది. మరి ఇది ఇంపార్టెంట్గా ఏవైతే న్యూస్ ఏవైతే ఉన్నాయో వీటిని విఫలంగా విశ్లేషీకరించే